హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిజిటల్ లిటరసీ లెర్నింగ్లో భాగంగా సిబిఐఎస్ పోస్ట్ అసెస్మెంట్కి సంబంధించి పార్ట్ వైజ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తో చూద్దాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో దీనిలో ఫస్ట్ పార్ట్ ఏంటంటే కంప్యూటర్ లిటరసీ లెవెల్ 1 అసెస్మెంట్ అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ డివైస్ ఈజ్ సిపియు? సిపియు ఫుల్ ఫామ్ ఏంటంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది మనకి ఇన్పుట్, అవుట్పుట్ అండ్ స్టోరేజ్ 3 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయగలదు. కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. సెకండ్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ డివైస్ ఈజ్ పెన్ డ్రైవ్? పెన్ డ్రైవ్ అనేది స్టోరేజ్ డివైస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, a small picture that represents a folder, program or other things is called an icon. Option A is correct. Fourth question, a name for short-term memory of the computer that is lost when the computer is turned off. Answer is random access memory, RAM. A part of the computer that all other parts are connected to. It allows all parts to communicate so they work together. Answer is motherboard. Option D. Sixth question, the physical parts of computer are called. Physical parts అనేవి హార్డ్వేర్ అని అంటాం. ఆప్షన్ ఏ is correct. Another name for computer programs is called software. Option A is correct. Which type of computer is generally used for travel? ట్రావెల్ కోసం మనం యూజ్ చేసే కంప్యూటర్ని ల్యాప్టాప్ అని అంటాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కంప్యూటర్ లాంగ్వేజ్? ఇక్కడ మన బేసిక్ సిపిపి, జావా ఇవన్నీ కూడా కంప్యూటర్ లాంగ్వేజెస్. లోటస్ అనేది ఒక ప్రోగ్రామ్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పాపులర్ డెస్క్టాప్ ఆపరేటింగ్ సిస్టమ్? మౌంటైన్ లైన్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. రిమైనింగ్ అన్ని కూడా మనకి పాపులర్గా యూజ్ చేసే ఇవి. సో ఇవి ఫ్రెండ్స్, ఫస్ట్ దీనికి సంబంధించి ఏదైనా క్వశ్చన్ రాంగ్ ఉన్నట్లయితే దాని కామెంట్ బాక్స్లో కరెక్ట్ ఆన్సర్ అనిపించేది టైప్ చేయండి. నెక్స్ట్, డిజిటల్ లిటరసీ లెవెల్ 2 అసెస్మెంట్. ఫస్ట్ క్వశ్చన్, ఏ డాష్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఫైల్స్ అండ్ సబ్ ఫోల్డర్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఫోల్డర్. సెకండ్ క్వశ్చన్, ఏ డాష్ ఈజ్ ఏ program that helps us to manage our files and folders. Answer, option D, Windows Explorer. Third question, dash is a program to safeguard our computer system from the virus programs. Answer is option A, antivirus. Fourth question bottom లో ఇవ్వడం జరిగింది. ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. కంట్రోల్ ప్లస్ సి ఆపరేషన్ అనేది ఏదైనా కాపీ చేయడానికి వాడతాం. ఆన్సర్ is option B, copy is correct answer. Sixth one, when text is cut or copied, where does word place the text? Answer, option A, clipboard. Seventh question, which one of these is not a image format? .avi. Option C is correct answer. .avi అనేది కామన్గా మనకి MP3 ఫైల్స్ గట్టా వీడియోస్ కానీ ఆడియోస్ కానీ వాడతాం. రిమైనింగ్ అన్నీ కూడా ఇమేజ్ ఫార్మాట్స్. ఆన్సర్ is option C. Next, eighth question, what does DPI stands for? Dots per inch. Option A is correct answer. Ninth question, GIF stands for GIF files అని అంటాం కదా. సో ఆన్సర్ is option C, graphics interchange format. 10th question, which one of the following is a tool to resize image? ఇమేజ్ని రీసైజ్ చేయడానికి ఏ టూల్ వాడతామంటే all of the above. Fourth question, which of the following things we use to transfer a file from mobile to system? మొబైల్ నుంచి సిస్టమ్కి ఫైల్ పంపడానికి మనం USB కేబుల్ వాడచ్చు, బ్లూటూత్ వాడచ్చు, అలాగే కొన్ని యాప్స్ కూడా వాడచ్చు. ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి, ఆన్సర్ అనేది ఆల్ ఆఫ్ ద అబౌవ్. నెక్స్ట్, కంప్యూటర్ లిటరసీ లెవెల్ 3 అసెస్మెంట్. ఫస్ట్ క్వశ్చన్, MS వర్డ్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ ఆఫ్. మైక్రోసాఫ్ట్ వర్డ్ అని అంటాం. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సెకండ్ క్వశ్చన్, MS వర్డ్ ఈజ్ డాష్ సాఫ్ట్వేర్. MS వర్డ్ అనేది వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ద ఫైల్ ఫార్మేట్ ఆఫ్ MS వర్డ్ ఈజ్ .doc, డాక్ ఫార్మేట్ అని అంటాం. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, టు షో ద ఫాంట్ డైలాగ్ బాక్స్ ప్రెస్. కంట్రోల్ ప్లస్ డి ప్రెస్ చేస్తే ఫాంట్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్.
What is the intersection of a column and a row on a worksheet called? Option C, cell is correct answer. Next question. What type of chart is useful for comparing values over categories? ఇక్కడ ఆప్షన్స్ అయితే రాంగ్ ఉన్నాయి. యాక్చువల్గా అయితే కాలమ్ చార్ట్ అని అంటాం, అది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ పై చార్ట్ అని పెట్టేస్తున్నాను, ఆప్షన్ బి. యాక్చువల్ ఆన్సర్ అయితే కాలమ్ చార్ట్ అని అంటాం, వాల్యూస్ ఓవర్ కేటగిరీస్ని కంపేర్ చేయడానికి. నెక్స్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ 7th క్వశ్చన్. విచ్ ఫంక్షన్ ఇన్ ఎక్సెల్ టెల్స్ హౌ మెనీ న్యూమరిక్ ఎంట్రీస్ ఆర్ దేర్? ఆప్షన్ డి, చెక్ నమ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 8th క్వశ్చన్. Which of the following is not a function in MS Excel? Average చేయలేము ఎక్సెల్లో, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th వన్. ఫంక్షన్స్ ఇన్ MS Excel మస్ట్ బిగిన్ విత్. ఏ ఫంక్షన్ అయినా సరే, అంటే సమ్ కానీ మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఏ ఫంక్షన్ అయినా సరే ఈక్వల్ టుతో బిగిన్ చేయాలి, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. PDF స్టాండ్స్ ఫర్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్, PDF. Option A is correct answer. Next part, smartphone literacy level 1 assessment. First question. You need to log into your Dash account while setting up your smartphone. Option B, Google. Second question. Which of the following icon enables your device to communicate with other nearby devices? Option B, Bluetooth is correct answer. Third question. Which of the following app answer to the wake word OK Google? Option B, Google Assistant is correct answer. Fourth question. You can mark important dates and schedules events in Dash app, calendar app. Option D is correct. Fifth one. Tapping the record button will start the recording. Option C is correct. Sixth question. Which one of the following is necessary while taking images from a smartphone? Option D, all of the above is correct. Seventh one. Which one of the following is a type of messaging? SMS and MMS, tagging, instant messaging. Option D, all of the above is correct. Eighth one. Which one of the following is not a Google tool? Google Books. Option C is correct answer. While using a smartphone, from where you can install different applications. Applications ఎక్కడి నుంచి మనం ఇన్స్టాల్ చేస్తాం? ప్లే స్టోర్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 10th one. Which one of the following is a type of system software? Option A, operating system. Next one. ఇంటర్నెట్ లిటరసీలో లెవెల్ 1 అసెస్మెంట్. క్వశ్చన్స్ ర్యాండమ్గా ఉన్నాయి, గమనించగలరు. Second question. Which one of the following is not a web browser? Option D, Gmail is correct answer. Remaining one కూడా web browsers ఏ మనకి. What is an internet? Answer option D, all of the above. Who is known as forefather of internet? Option B, ARPANET is correct answer. Fourth one. You need this to actually see the web page on the internet. Web browser. Option C is correct answer. ISP stands for. Option B, Internet Service Provider. Sixth one. What are the requirements of a storage password for a Gmail account? Option D, all of the above. Seventh one. What is the right format of an URL? Option A is correct answer. Protocol, subdomain, domain name, top level domain, file path. Eighth question. Which one of the following is a social media platform? All of the above. Spam is a unsolicited email. Option A is correct answer. 10th one. When talking about the web, link is an abbreviation of. Option C, hyperlink. Next, internet literacy level 2 assessment. So level 2 అనేది cyber security మీద. First question. Cyber security is a practice of defending dash from malicious attacks. Option D, all of the above is correct answer. Second question. Which one of the following is the unsafe online activity? Option D, giving your home address to the someone you met in a chat room. Next, third one. What are the main objectives of DigiLocker? Option D, all of the above is correct. Fourth one. Which one of the following is not a type of hacker? Option B, blue hat hacker.
Fifth one, what are the advantages of using cloud storage? Option D, all of the above. Which of the following is not a type of system software? Option A, BIOS. సో మనకి ఇదైతే మాత్రం 7 క్వశ్చన్స్ లోడ్ అయ్యాయి, సబ్మిట్ ఆప్షన్ కూడా రాలేదు. 7th క్వశ్చన్కి ఆన్సర్ అయితే నాకు కూడా తెలియదు, ఒకవేళ మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్లో చెప్పగలరు. నెక్స్ట్ ఇంటర్నెట్ లిటరసీలో లెవెల్ 3 అసెస్మెంట్, పార్ట్ 3 అసెస్మెంట్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ నాట్ ఎ పర్పస్ ఆఫ్ ప్యాకేజింగ్? ఆప్షన్ డి, ఇట్ బ్రింగ్స్ ద కాస్ట్ డౌన్ ఫర్ ద ప్రోడక్ట్ is correct answer. Second one, which one of the following is a function of packaging? All of the above is correct answer. Option D. Third one, what is the main use of label in a product packaging? Option D. All of the above is correct answer. Fourth one, which one of the following is right process of product packaging? Option B, filling section, sealing section, labeling and end of the section. Option B is correct. Fifth one, according to Rule 3 of Right to Information Act 2012, amount should be 10 rupees. Option A is correct. Sixth one, what is the time limit to get information under RTI Act 2005? 30 days. Option D is correct answer. The dash is a group of ideals which protects consumers. Option D, Consumer Bill of Rights. GST stands for Goods and Service Tax. Option A is correct. E-governance is a technology to provide all of the above. Option D is correct. Who has been entrusted with the task of railway reservation by Indian Railways? Option A, IRCTC. ఇది ఫ్రెండ్స్ అన్ని అసెస్మెంట్లో డిజిటల్ లిటరసీ ఉన్న అన్ని పార్ట్స్ తాలూకా అసెస్మెంట్ సంబంధించినవి. వీటిలో ఏవైనా మీకు తప్పుగా నేను ఆన్సర్ చేసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ని పార్ట్ లెవెల్ మరియు పార్ట్తో అడ్రస్ చేస్తూ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.